ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మన యువగలం నేత మనందరి ఆశాజ్యోతి దైవమైన శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైన ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేమందరం వేదికమైన కూర్చోగలుగుతున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చెమట త్యాగమని ఈ సభముగా తెలియజేస్తున్నాం. యువగలం పాదయాత్రలు చూసా, ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా నమ్మకున్న సిద్ధాంతాలకి అండగా నిలబడిన ఏకైక వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే మా కుటుంబానికి ఎక్కడ లేని ప్రేమ. మనందరం చూసాం, ఒక స్టూడెంట్ లీడర్గా ఆయన ప్రయాణం ప్రారంభించి ఒక శాసనసభ్యుడిగా, ఆనాడు ఒక మంత్రిగా, ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా తయారు చేసిన గొప్ప నేల మన చిత్తూరు జిల్లా. ఒక బాబు గారికే కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి చిత్తూరు జిల్లా అంటే ప్రేమ. ఆనాడు మహిళలు ప్రత్యేకంగా ఉన్నత విద్య అందించాలని మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. ఇంతేకాదు, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది వస్తున్నారు, వాళ్ళకి 3 పూట్ల భోజనం అందించాల లక్ష్యంతో అన్నదానం ప్రారంభించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి జిల్లాకి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత మన నాయకుడిది, చంద్రబాబు నాయుడు గారిది. అంటే ఒక పక్కన అన్న ఎన్టీఆర్, ఇంకో పక్కన బాబు గారు, ఇద్దరు కలిసికట్టుగా మన జిల్లాని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్లడ్లోనే రాజకీయం ఉంది. మంచి చేస్తే ప్రేమిస్తారు, మోసం చేస్తే 0 కూడా చేస్తారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చూసాం గొడ్డలి పార్టీ పరిస్థితి ఏంటో, ఎలా ప్రజలు వాళ్ళని శిక్షించారో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన పార్టీలో ఉన్న నాయకులు చూడండి, ఆ పార్టీలో ఉన్న నాయకులు చూడండి. ఆ గొడ్డలి పార్టీలో నాయకత్వం రావాలంటే దోపిడీలు, దౌర్జన్యాలు, ఎర్రచందనం స్మగ్లింగ్లు, లిక్కర్ స్కామ్లు, చివరికి టీడీఆర్ బాండ్లు కూడా స్కామ్లు చేసేవాళ్ళు ఉంటారు. అదే మన పార్టీలో ఒక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, గాలి ముద్దుకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారు, శివప్రసాద్ గారు లాంటి గొప్ప నాయకులు మన పార్టీకి సొంతం. వాళ్ళ ఆశయాలతో ఈరోజు 2వ తరం కూడా, యువ రక్తం కూడా ముందుకి నడుస్తుంది ఒక తెలుగుదేశం పార్టీలో. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ. ఈ బంధం ఎవరు తెంపలేరు. పార్టీకి ఒక కంచుకోటగా ఉన్న నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం. గోపాలన్నకి బాబు గారికి ఉన్న బంధం ఈరోజు మీ లోకేష్కి సుధీర్కి అదే బంధం నడుస్తుంది. సుధీర్ స్పీడ్ ఉంది, ఓవర్ స్పీడ్ ఉంది, దానివల్ల అప్పుడప్పుడు యాక్సిడెంట్లు కూడా అవుతాయి.
పాదయాత్రలో వచ్చినప్పుడు నేను చూసా, నా స్పీడ్లో నడవలేకపోయాడు. నేను నడుచుకుంటూ వెళ్తుండే, అన్నా ఆగన్నా. మొదటి రోజు చూసా, నన్ను ఆగమన్నాడు. రెండో రోజు ప్రతి 100 మీటర్లకి ఒక 10 మంది మహిళలను నుంచోబెట్టాడు, ఆరతి ఇస్తున్నారు. నాకు అర్థంలే, అరే చిత్తూరు జిల్లా మొత్తం నడిచిన ప్రతి 100 మీటర్లకి 10 మంది మహిళలు ఉంటావు ఏంట్రా భయను. ఆపి నా వెనకాల నుంచి, అమ్మా ఆపనరా బాబు, దేవుడా కాపాడు నన్ను అనుకునే పరిస్థితి. ఇప్పుడు బాగా తగ్గాడు, బొజ్జ కూడా తగ్గిపోయింది. మనం చూసాం ఆ రోజు బడా చోర్ మనందరిని ఎట్లా ఇబ్బంది పెట్టారు, ప్రజల్ని ఎలా వేధించారు, దానివల్ల ప్రజలు ఎలాంటి తీర్పిచ్చారో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సుధీర్ నేను చేయలేని పని కూడా చేశాడు. అనంత్ అంబానీ వచ్చినప్పుడు నాకు కొంచెం మొహమాటం ఉంటుంది, అడగాలంటే 10 సార్లు ఆలోచిస్తా. మనోడికి మొహమాటం లేదు. ఆయన వస్తే అద్భుతమైన గుడి ఉంది మా దగ్గర, దేవుడి కోసం సేవ చేద్దాం, గుడిని అభివృద్ధి చేద్దాం అని కోరిన వెంటనే అనంత్ గారు అద్భుతంగా స్పందించి సుమారుగా 50 కోట్ల రూపాయలు మన గుడికి ఇస్తాం జరిగింది. ఇప్పుడు అనుకుంటున్నా నేను కూడా అడగాలని. అంతేకాదు, నేను ఒక పిలిపిస్తే పిల్లలు బాగా చదువుకున్నారు, ఆ కుటుంబాలకి అండగా నిలబడాలంటే ఏకంగా సుధీరు ఒక 2 అడుగులు ముందుకేసి టాప్ 3 స్టూడెంట్స్కి ప్రతి కుటుంబానికి 3 సెంట్లు భూమి ఇస్తాం కూడా నాకు చాలా చాలా ఆనందం కల్పించింది. నేను 1 కాదు 10 అడుగులు వేసడానికి సిద్ధంగా ఉన్నా, కానీ కలిసికట్టుగా మనందరం నడవాలి. మీ అందరు గుర్తు 2025 మహానాడులో 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో కార్యకర్తని అధినేతన శాసనం మనం ప్రకటించుకున్నాం. మనందరం చూసాం, ఒక పొంగనూరులో అంజిరెడ్డి తాత, మంజుల గారిని, చెన్నుపాతి గాంధీ గారిని, ఏకంగా తోట చంద్రయ్య గారిని చూసాం. మనం భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నాం కొన్ని ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలకి దూరం అయినప్పుడు ఒక్క ఎన్నికలు ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, అలాంటిది మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకున్న పార్టీకి నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తనే మన అధినేతను ప్రకటించాం. ఈరోజు మీ లోకేష్ 10 నిర్ణయాలు తీసుకుంటాడు. నేను దేవుడు కాదు, నేను మనిషిని. తీసుకున్న 10 నిర్ణయాలు 3 పొరపాటు అవ్వచ్చు. పొరపాటు జరిగితే చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది, సరిదిద్దుకునే బాధ్యత నా పైన ఉంటుందని ఈ సభాముఖంగా కార్యకర్తలు తెలియజేస్తారు. ఇప్పుడే సుధీర్ మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల గురించి మాట్లాడాడు. నన్ను చదువుకుంటూ వస్తానబ్బా, కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తా. 8 మందికి స్టేట్లో పదవులు అందిస్తాం జరిగింది. మిగతా సుమారుగా 53 మందికి ఉన్నత పదవులు నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అందించింది. అందరికీ న్యాయం చేశామని నేను అన్నట్లు. దేవుడు కూడా కోరిన అన్ని కోరికలు తీర్చలేడు, కానీ ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ వెళ్తున్నాం. వస్తున్న ప్రతి పదవి గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. పొరపాటున ఒక్క 100 పదవులు ఇస్తాం, దాంట్లో దాంట్లో పొరపాటు చేస్తే నన్ను తిట్టేది మీరే అబ్బా. మీ అందరి దగ్గర నంబర్ ఉంది, తిట్టేది నన్నే, పొగిడేది నన్నే మీరు. అందుకే 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ప్రతిపక్షంలో ఎవరైతే ఫీల్డ్లో పనిచేశారో, ఎవరైతే పార్టీ పిలిపించిన ప్రతి కార్యక్రమం జయప్రదం చేశారో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది.
ఈరోజు సుధీర్ మాట్లాడుతూ ఆర్థికంగా బలోపేతం అవ్వాలి కార్యకర్తలు అని చెప్పారు. మా కుటుంబమే ఒక అద్భుతమైన ఉదాహరణ. 1992 ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో ఒక ఆలోచన ఉండేది, కుటుంబం రాజకీయాలపైన ఆధారపడి ఉండకూడదు, సొంత కాళ్ళపైన నిలబడాలని. మీ అందరు తెలుసు, సుమారుగా దాని ముందర 4 కంపెనీలు స్టార్ట్ చేశారు, 4 కంపెనీలు సక్సెస్ అవలా. అయినా అది ఆయన ఆపల. మన జిల్లాలో పాడి రైతులు పడుతున్న కష్టాలు చూసి వాళ్ళని ఆదుకునేదానికి, కుటుంబానికి అండగా నిలబడడానికి ఆనాడు పీలేరులో ఒక్క చిల్లింగ్ సెంటర్తో హెరిటేజ్ ప్రారంభమైంది. ఈరోజు మీరు చూడండి, 30 సంవత్సరాల కష్టం. బాబుగారు పెద్ద కష్టపడలా, 2 సంవత్సరాలే. దాని తర్వాత మన తల్లి భువనేశ్వరి అమ్మ పడిన కష్టం, ఇప్పుడు బ్రహ్మని పడుతున్న కష్టం. ఈరోజు నేను ఇట్లా హాయిగా తిరగలుగుతున్నా, కార్లో రాగలుగుతున్నా, ఫార్చునర్లో రాగలుగుతున్నానంటే ఆ బిల్లంతా బ్రహ్మని కడుతుంది. 3 దశాబ్దాల కష్టం. ఆ రోజు 100 లీటర్లతో ప్రారంభమైన కంపెనీ 3 దశాబ్దాల తర్వాత ఈరోజు సుమారుగా 22 లక్షల లీటర్లకు వచ్చింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, మన అధికారంలో ఉన్నాము, అధికారం అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలనుకుంటే చాలా పొరపాటు. పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పే విషయం, కార్యకర్తగా అండగా నిలబడాలి, స్వయం ఉపాధి కల్పించాలి, అవసరమైతే పార్టీ 2 రూపాయలు ఖర్చు పెడుతుంది, వాళ్ళ సొంత కాలుపైన నిలబడే విధంగా చేయమని నాకు చెప్తాం జరిగింది.